శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధమైన శ్రీ ఏడు గంగమ్మల దేవాలయం జాతర సందర్భంగా గోడ పత్రికలను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి దగ్గర సోమవారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకే ఆలయం ఉంటుంది. తిరుపతిలో గంగమ్మ కానీ, వెంకటగిరిలో పోలేరమ్మ కానీ, ఇలా ఒక గంగమ్మ తల్లి ఉండే దగ్గర జాతరలు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో జరుగుతూ ఉన్నాయి. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం 7 గంగమ్మలు కొలువై ఉండడం చారిత్రాత్మక విషయం. పట్టణంలో 7 కూడలిలో 7 గంగమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క అవతారంలో అలంకరింపచేసి ప్రతిష్ఠింపచేస్తారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న 7 గంగమ్మల జాతరను ఈ ఏడాది శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఈ జాతర నిర్విరామంగా జరుగుతుంది. ఈ జాతరకు స్థానికంగా ఉన్నవారు తమ బంధువులు కుటుంబ సమేతంగా ఇంటికి పిలిచి జాతర చేసుకుని మంచి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.